తండ్రి, ఎంతోమంది నాయన మీ పిల్లలు కష్టపడి రాసిన ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని ఈరోజు మా చేతుల్లోకి తీసుకుని ఇచ్చాను. ఇవన్నీ నేను చక్కగా వివరించగలిగినట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాను. తండ్రి, కూర్చు పిల్లలందరూ తోడుగా ఉండమని వేడుకుంటున్నాను. మీరు ఇచ్చిన ఆరోగ్యం నిమిత్తం మా కుటుంబాలు కాపాడుతున్న మీ ప్రేమ నిమిత్తం వేలాది వందనములు చెల్లిస్తూ తండ్రి, ప్రార్థన త్వరలో రానయ్యున్న మా క్రీస్తు ప్రభు పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అమ్మ, ఈ సంవత్సరం నుంచి వసంత గారు చెప్పారు, దానికి అపోస్తల కార్యాలు నేర్పించమని అందరికీ వివరించమని చెప్పారంట. అందుకే ఈరోజు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు అయితే నేర్చుకోవాలని కోరుకుంటున్నాము. అయితే ఈ అపోస్తల కార్యాలనే ఈ గ్రంథాన్ని 66 పుస్తకాల్లో చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోని యావత్ క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ఎన్నో తప్పుడు బోధనను ఎత్తి చూపే అద్భుతమైన గ్రంథం ఈ అపోస్తల కార్యాల గ్రంథం. మరి ఇందులో ఎవరిని విమర్శించవలసిన పని లేదు. ఒకసారి ఈ గ్రంథాన్ని మనం చదివినట్లయితే ఈరోజు క్రైస్తవులు ఏ తప్పులు చేస్తున్నారు, అలాగే వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చు, వాక్యాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. మరి ఈ అపోస్తల కార్యాలను ఎవరు రాశారు అంటే లూకా గారు రాసినట్టుగా మనం చూడగలం. ఆ అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథంలో రచించి తిని అని ఇక్కడ గ్రంథకర్త అంటున్నారండి. ఇందుకీ ఈ రచించిన వారు మొదటి గ్రంథాన్ని రచించాను అంటున్నారు. మరి ఎవరు ఈ మొదటి గ్రంథం, ఇలా రాసిన గ్రంథం ఏంటి అని ఒకసారి చూసినట్లయితే ఈ అపోస్తల కార్యాల గ్రంథం 2వ గ్రంథంగా చెప్పబడుతుంది. మరి మొదటి గ్రంథం ఏది అని మనం ఆలోచించినట్లయితే ఒకసారి వాక్యాన్ని చూసినట్లయితే ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన సంగతులు చెప్తున్నారు. మరి ఇంతకీ థెయోఫిలా అనే ఆయన ఎవరు అని అంటే ఈరోజు చాలామంది క్రైస్తవులలో చాలా రకరకాల భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారండి. ఈ థెయోఫిలా అనే ఆయన కొంతమంది లూకా గారి అంటున్నారు, అలాగే కొంతమంది ఎవరో రోమన్ అధికారి అని అంటున్నారు. ఆ రోజు రోమా వాళ్ళలో యేసుక్రీస్తు వారిని ఆయన్ని ఇష్టపడిన వాళ్ళలో ఒకరు అని అంటున్నారు. అలాగే చాలా భిన్నాభిప్రాయాలు చెప్తున్నారు థెయోఫిలా అనే దానికి. కానీ మేము డాడీ నేర్చుకునేది ఏంటంటే మనుషులు ఎవరో చెప్పింది మనం కన్ఫర్మ్ చేయకూడదండి. ఎందుకంటే దేవుడు అక్కడ థెయోఫిలా అని రాయించారంటే అది ఫలానా వ్యక్తి అని మనం చెప్పకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాలో అంతవరకే మనం చెప్పాలి. ఈ థెయోఫిలా అంటే లూకా గారండి, లేకపోతే థెయోఫిలా అంటే ఫలానా వ్యక్తి అని మనం చెప్పకూడదు. బైబిల్ దాన్ని చెప్పలేదు కాబట్టి ఆ విషయం మాకు ఫస్ట్ నుంచి డాడీ అలాగే నేర్పిస్తారు కాబట్టి మేము అలాగే నేర్చుకున్నామండి. మరి ఈ థెయోఫిలా అనే పదం బైబిల్ క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. అయితే దీనికి కొంతమంది బైబిల్ను రచించిన వ్యక్తులు ఏమని దానికి వివరణ ఇచ్చారంటే థెయోఫిలా అంటే దేవుని ప్రేమికుడు, అలాగే దేవునికి స్నేహితుడు అనే 2 అర్థాలు చెప్పారు. అంటే గ్రీకు భాషలో థియోస్ అంటే దేవుడు అని, ఫిలోస్ అంటే ప్రేమికుడు లేదా స్నేహితుడు అని. అది గూగుల్ సెర్చ్ చేస్తే అలా వచ్చాయండి. అంటే వాళ్ళు ఏంటంటే
గ్రంథకర్తలు అలా రాశారు. అది అయితే మనకు అనవసరం కానీ చెప్తున్నాను. కానీ బైబిల్లో అలా అన్నీ లేదండి. ఇంతకీ ఎవరు ఈ థెయోఫిలా అనేది ఆలోచించినట్లయితే ఇంతకీ ఈ గ్రంథకర్త రాసిన మొదటి పుస్తకం ఏది అని అంటే లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఘనత వహించిన థెయోఫిలా, మరలా ఇదే పదం లూకా సువార్తలో మనకి కనపడుతుందండి. చదువు. ఘనత వహించిన థెయోఫిలా, ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. అయితే ఆ రోజు యేసుక్రీస్తు వారు చేసిన అనేక అద్భుత కార్యాలు ఆయనవి ఎంతోమంది రాయాలని కోరుకున్నారంటండి. అలాంటి వారిలో లూకా గారు ఒక్కరు. ఏంటి మరి ఎంతో బైబిల్ని మనకు తెలుసు, చాలా క్రొత్త నిబంధనలు రాసిన వారు సువార్తికులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. ఏంటి మరి వీళ్ళనే ఎందుకు దేవుడు ఎన్నుకున్నారంటే దేవుడు ఎన్నుకున్నారు కాబట్టి ఎంతోమంది రాశారు అని ఆయనే ఒప్పుకుంటున్నారు బైబిల్లో. వెళ్ళి ఆ రోజు యేసుక్రీస్తు వారు చేసిన సూచక్రియలు అన్నీ ఎన్నో ఉన్నాయంట. చాలామంది కోరుకున్నారు. కానీ మన బైబిల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న వేల ద్వారానే మనకి ఈ వాక్యం అనేది అనుగ్రహింపబడిందండి. అలాగే మొదటి నుండి పరిష్కారంగా తెలుసుకున్నారు. ఏవైతే చూసారో అవి రాశారండి. అలా రాసినది అంటే ఈ లూకా సువార్తను ఎవరు రాశారు? లూకా గారు రాశారు. అంటే ఈ అపోస్తల కార్యాల గ్రంథాన్ని కూడా ఎవరు రాసినట్లు తెలుస్తుంది. మొదటి గ్రంథం లూకా గ్రంథం అయితే రెండవ పుస్తకం అపోస్తల కార్యాలు ఏంటి. మరి ఇంతకీ లూకా గారు ఎవరు? ఒకసారి లూకా గారి పరిచయాన్ని గురించి చూద్దాం. అసలు బైబిల్లో లూకా గారి గురించి ఎక్కడెక్కడ ఏమని దేవుడు ప్రస్తావించి రాశారో చూద్దాం. అయితే 12 మంది అపోస్తలుల్లో అందరూ జాలర్లేనండి. లూకా గారు అపోస్తలు కాదు, కానీ సువార్తికులలో ఒకరు. 4 సువార్తలు రాశారు కదండి. 4 సువార్తలు రాసిన వాళ్ళలో చెప్పగల 4 సువార్తల పేరు రాశారు. వాళ్ళే రాశారు. అంటే ఎవరు రాశారని కాదు, రాయించింది ఎవరు? దేవుడు. మరి ఈ 4 సువార్తికులు యేసుక్రీస్తు జనన విధాన్ని రాశారు. మరి ఆయన పుట్టినప్పుడు ఉన్నారా వాళ్ళు సువార్తికులు? 4. యేసుక్రీస్తు పుట్టుక రాయబడింది అన్ని సువార్తల్లో. యేసుక్రీస్తు పుట్టుక నుంచి ఆయన తిరిగి లేచిన వరకు రాయబడింది. మరి యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని ఉంటుంది అన్ని సువార్తలు. అంటే అవన్నీ నేను రిఫరెన్సెస్ తీయట్లేదు. మరి యేసుక్రీస్తు వారి పుట్టుక వారికి ఎలా తెలుసు? వాళ్ళు ఉన్నారా? అపోస్తలులు కానీ లేదా సువార్తికులు కానీ ఉన్నారా? లేరు. మరి వాళ్ళకి ఎలా తెలిసింది యేసుక్రీస్తు జనన విధం? అంటే దీన్ని వీళ్ళ చేత రాయిస్తున్న ఒక మహాశక్తి మంతుడే పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి. అదే పాడారు కదా ఏంటి. మరి ఇవన్నీ వ్రాయిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయా కాలాల్లో వారు రాసినవన్నీ కూడా వేరే కాలాల్లో రాసిన అందరూ రాసింది ఒకటిగానే కన్యమరియ ద్వారానే క్రీస్తు ప్రభు పుట్టినట్టు మనం చూడగలం. అయితే ఈ లూకా గారు ఎవరు అంటే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. లూకాను ప్రియుడైన వైద్యుడును నీకు వందనములు చెప్పుచున్నాను. కొలస్సీలకు ఈ పత్రిక రాస్తున్న పౌలు గారు ఏమని చెప్తున్నారండి? ప్రియుడైన వైద్యుడు అంటే ఎవరంట? లూకా గారు వైద్య వృత్తిని చేస్తున్నవారు అండి. ఆనాడు యూదులలో
చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగా లూకా గారు వైద్యుడు అంటండి. అలాగే ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 23-24 వచ్చాను. ఒకటి అది ఒక 23-24 వచ్చాను. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వాడైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఎవరితో జత పని వారుగా ఉన్నారంటే వీళ్ళందరూ పౌలు గారితో. అంటే లూకా గారు ఎవరితో కలిసి పనిచేశారు? పౌలు గారితో పనిచేస్తున్నట్లుగా ఈ రెఫరెన్సెస్లో మనం చూస్తున్నాం. అంటే లూకా గారు లోకా సువార్తను రాసి అపోస్తల కార్యాలను రాసి రెస్ట్ తీసుకోలేదు, అంటే సేవలో ఉన్నారు. ఎవరితో? పౌలు గారితో, అపోస్తలతో కూడా. అపోస్తల కార్యాలు రాశారంటే వాళ్ళందరితో ఉన్నట్టే కదండి. వాళ్ళందరూ ఏమేమి చేస్తున్నారు అవన్నీ రాశారు అంటే అపోస్తలతో కూడా ఉన్నారు, కానీ అపోస్తలు కాదు. అయితే చాలామంది మాకేం పని ఉంటుంది, మేము ఏదో చర్చకొచ్చి వెళ్ళిపోదాం అనుకోకూడదు. దేవుడు ఎవరి వల్ల ఏ పని ఉంటుందో దేవుడు నిర్ణయిస్తారు. లూకా గారు నేను అపోస్తలుని కాదు కదా, నాకు ఎందుకు అనుకోలేదు, కానీ అపోస్తలు అందరి కోసం రాసే భాగ్యాన్ని ఎవరికి ఇచ్చారు? దేవుడు లూకా గారికి ఇచ్చారు. మరి వాళ్ళ ఏ కార్యాలు చేశారో మనకి ఎలా తెలుస్తుంది? లూకా గారు రాసిన ఈ గ్రంథాన్ని బట్టి. ఆయన రాయాలి అనుకున్నారు కాబట్టి దేవుడు ఆయన చేత ఇవన్నీ వ్రాయించుకున్నారు. అయితే మరి ఈరోజు చాలా అపోస్తల కార్యాలు అని అంటే ఇందులో ఎన్నో ఈరోజు తప్పుడు బోధలు ఉన్నాయండి ప్రపంచంలో. వాటిని అన్నిటికీ సరైన జవాబు చెప్పేది అపోస్తల కార్యాల గ్రంథం అండి. అందులో మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. 4వ వచనం. అపోస్తల తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం ఏమని ఇచ్చారండి? తండ్రి వాగ్దానం ఏమని చేశారంటే పరిశుద్ధాత్మ వరం. పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసింది లూకా గారికి. పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు అని చెప్పిన గ్రంథమే అపోస్తల కార్యాలు. ఎప్పుడు దిగాడు అంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మొదటి అధ్యాయంలో మనం చూస్తే తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని రాశారు కదండి లూకా గారు. మరి ఆ తండ్రి యొక్క వాగ్దానం వచ్చిందా లేదా అంటే దాని వివరణ 2వ అధ్యాయంలో ఇస్తున్నారండి. పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ఈ భూమి మీదకి ఇక మన కోసం వచ్చిన వ్యక్తి, ఈరోజు మన అందరితో కూడా ఉన్న వ్యక్తి. మనం ఆయన్ని అనుభవిస్తే తెలుస్తుందండి. ఈరోజు ఎంతోమంది క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. మరి ఏ క్రైస్తవులు ఎందుకు తిరిగి కొట్టట్లేదు అండి? ఎందుకు కొట్టలేకపోతున్నారు? ఎందుకు అందరిలాగా మనం ప్రవర్తించలేకపోతున్నాం అంటే అదంతా మనకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపండి. మనం అలా చేయకూడదు. ప్రభు ఏం చెప్పారండి? ఒక చెంప మీద కొడితే మరో చెంప తిప్పాలి, అంతే. వాళ్ళు కొట్టారని మనం దాడులు అది చేయకూడదు అండి. మనం ప్రార్థన చేయాలి, ఇలాంటివి జరగకుండా. తండ్రి మేము చక్కగా సేవ చేయాలి అని ప్రార్థించాలి, అంతేగాని మనం వాళ్ళ మీద దాడులు చేస్తే అది క్రైస్తవ్యం కాదని. ఈ రోజుకి యేసుక్రీస్తు వారు కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు, అయినా సరే ఆయన విప్లవం ఈ రోజుకి ఉందంటే మరి ఎందుకు నిలబడిందండి? ఆయన అందరినీ రక్షించాలని కదా వచ్చారు. ఇది 3వ వచనం
ఎలా వచ్చారండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి? ఆ రోజు దిగిన రోజు అగ్నిజ్వాలల వంటి విభాగింపబడినట్టుగా వారికి కనబడి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఇక్కడ వచ్చేసరికి పరిశుద్ధాత్మ వరం అంటారు, పరిశుద్ధాత్మ వాగ్దానం. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వాళ్ళ మీదకి వచ్చారో పరిశుద్ధాత్మ దేవుడు, వారు అన్య భాషలతో మాట్లాడారంట. ఈరోజు ఈ మాట తీసుకుని చాలామంది నేను భాషలతో మాట్లాడుతున్నాను, పిచ్చి భాషలు మాట్లాడుతున్నాను, కానీ అది కాదు. అక్కడ చెప్పింది ఏంటంటే ఆ అధ్యాయం అంతా చదివితే వాళ్ళు అనేక ప్రాంతాల నుంచి అనేక భాషలతో మాట్లాడేవారు వచ్చారు. కానీ పేతురు యోహాను వారు ఏ భాషతో మాట్లాడుతున్నారో వారి భాషలో వినిపించినట్టుగా చూస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ వరాల్లో మొట్టమొదటి భాషలతో మాట్లాడటం. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ వరాలకి కూడా తేడా తెలియట్లేదండి. ఈ అపోస్తల కార్యాల గ్రంథాలను చదివితే మనకి అర్థమైపోతుంది. అసలు పరిశుద్ధాత్మ వరములు అంటే ఏంటండి? మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1-6 మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్ని జనులై ఉన్నప్పుడు మీరు 6వ వచనం నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఇవన్నీ పరిశుద్ధాత్మ వరములండి. ఈరోజు వీళ్ళకి తెలియక పరిశుద్ధాత్మ వరాలకి తేడా తెలియక ఇవి అపోస్తలకు మాత్రమే పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయండి. అవి ఏంటంటే భాషలతో మాట్లాడటం, అద్భుతాలు మహత్కార్యాలు చేయటం. 8-9 వచనాలు చూడండి. అదే అధ్యాయం 12. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచన మరి ఒకనికి నానావిధ భాషలు మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను 10వ వచనం వీటన్నింటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఎందుకు ఇచ్చారంటే, ఎందుకు అపోస్తలకు మాత్రమే వచ్చిందంటే పరిశుద్ధాత్మ వరాలనేవి అద్భుతాలు మహత్కార్యాలు ప్రవచించడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, భాషలు మాట్లాడటం ఇవన్నీ అపోస్తలకు ఉన్నాయండి. కానీ ఈరోజు ఇవన్నీ మన వాళ్ళు చేస్తున్నారు. అసలు ఎంతవరకు రైట్ అది? ఒకసారి వాళ్ళు పరీక్షించుకోవాలి. ఇది అపోస్తలకు ఉన్న మా తండ్రి యొక్క వాగ్దానం వాళ్ళకే ఉంది, వెళ్ళి మనకి ఉంది, వరం ఉంది. కానీ మనకి స్వస్థతలు, ఇలాంటి అద్భుతాలు, భాషలు ఇలాంటివి మనకి లేవు. వెళ్ళి మరి అపోస్తల కార్యాలు 19:6 అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 6 తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చింది. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టింది. ఒకటి తండ్రి యొక్క వాగ్దానం ప్రకారం భాషలు మాట్లాడటం, స్వస్థతలు, అలాగే దెయ్యాలను వెళ్ళగొట్టడం, వెళ్ళి ప్రవచించడం, మహత్కార్యాలు, అద్భుతాలు ఇవన్నీ చేసింది అపోస్తలు. అయితే ఇక్కడ ఏం చెప్పినారంటే అపోస్తలు ఎవరి మీద అయితే చేతులు ఉంచుతారో
వాళ్ళకి మాత్రమే ఈ వరాలు అనేవి వస్తాయని ఖచ్చితంగా ఉంది. మరి ఈరోజు వీళ్ళందరూ అద్భుతాలు చేస్తాం, స్వస్థతలు చేస్తాం ఇవన్నీ అంటున్నారు. మరి అపోస్తులు ఏమైనా చేతులు ఉంచారా వీళ్ళ మీద? ఏమంటే అపోస్తులే లేరు, మరి వీళ్ళు ఎలా చేస్తున్నారు? వాక్యాన్ని బట్టి ఎంతవరకు మనం చేస్తున్నది రైట్ అని ఈరోజు క్రైస్తవం చెక్ చేసుకోవాలండి, చూసుకోవాలి. వాక్యంలో ఉంది కదా, ఎవరో విమర్శిస్తున్నారా అని అనుకోకూడదు అండి. మరి అపోస్తలు చేతులుంచితేనే పరిశుద్ధాత్మ వరాలు అనేవి వచ్చాయి. అది మళ్ళీ వాళ్ళు ఇంకొకరి మీద చేతులుంచితే రావు. ఆ వరం ఎవరికి ఉంది? తండ్రి యొక్క వాగ్దానం ప్రకారం అపోస్తలకు మాత్రమే ఆ వరం ఉంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. లూకాసు వార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు ఏ అయితే చేశారో అవన్నీ యేసుక్రీస్తు ఎవరికి ఇచ్చారంట? శిష్యులకి ఇచ్చారు. ఆ శిష్యులు కూడా దేవుడు ఆజ్ఞ ఉంటేనే, మీరు ఎవరి మీదైనా మీకు నచ్చిన వాళ్ళు, మీ మంచి వాళ్ళు, వీళ్ళు అనుకున్న వాళ్ళ మీద మీరు చేతులు ఉంచితే వాళ్ళకు కూడా ఈ వరాలు వస్తాయి. ఇప్పుడు నాకు అపోస్తలు చేతులు ఉంచారనుకోండి నా మీద, నేను అన్ని అద్భుతాల సూచక్రియలు చేస్తాను. కానీ ఇంకొకరి మీద నేను వసంతకి చేతులుంచి నీకు ఈ వరాలు రావాలంటే రావు అండి. కేవలం అపోస్తలకు మాత్రమే అది ఉంది. తండ్రి యొక్క వాగ్దానం అంటే ఎంత శక్తి గలదో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అపోస్తలు ఎవరు చదువుకోలేదండి, వాళ్ళు జాలర్లు అండి, అందరూ పామర్లు అని ఉంటుంది. అంటే ఆ రోజు మరి ఇవన్నీ ఉండబట్టి వాళ్ళు యేసుక్రీస్తు వారి గురించి ఇవన్నీ ఈయన దేవుని కుమారుడు అని అనుకున్నట్లు ఇవన్నీ జరిగాయి. వాళ్ళు చదువుకోలేదు కదా, ఈరోజు మేము చదువుకోపోయినా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతామంటే అది కుదరదండి. ఎందుకంటే ఆ రోజు సంపూర్ణ సత్యంగా ఈరోజు బైబిల్ మన మధ్య ఉంది. మరి దీన్ని పర్వాలేదు అనుకోకూడదు, చదువుకుని బోధించాలి. కనీసం చదువుకునే జ్ఞానం మనకి రావాలి. వాళ్ళు చదువుకోలేదు కదా నేను పామరుడుగా ఉండిపోతాం అనుకోకూడదు. ఈరోజు ఎందుకు అక్కోళ్ళు మీ అందరూ చదవాలి, ఎంబీబీఎస్ రాయాలి, ఇవన్నీ రాయాలని ఎందుకు అంటున్నారు అండి? అసలు ఏముందో తెలియాలి కదా. బైబిల్ పట్టుకుంటే సరిపోతుందా అండి? అన్నీ తెలుసుకోవాలి. మనం నమ్ముతున్నామంటే ప్రభు గురించి ఏది అడిగినా మనం చెప్పగలిగే వాళ్ళమై ఉండాలి, మన పిల్లలకి చెప్పగలిగే వాళ్ళమై ఉండాలి అండి. అలాగే అపోస్తల కార్యాల్లో చూస్తే అన్ని రిఫరెన్సెస్ లేట్ అయిపోతాయని చెప్తున్నాను. ఒక గారడీ వాడైన సీమోన్ అలాగే పేతురు యోహాన్ల దగ్గరికి వచ్చి నాకు కూడా ఈ పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వని అడుగుతారు. వెంటనే ఆయన్ని గద్దించడం జరుగుతుంది అండి. ఇవన్నీ అంటే తండ్రి యొక్క వాగ్దానం ఎంత శక్తి గలదో నేను చెప్తున్నాను. అలాగే అపోస్తల కార్యాలు ఎందుకంటే కొంచెం అవుట్లైన్స్ చెప్తున్నానండి. అంటే ఎన్నో సంగతులు ప్రస్తావించబడ్డాయి, అన్నీ మనం చెప్పలేము కదా, టైం సరిపోదు. రొట్టె విరుచుట గురించి అసలు ఎప్పుడు రొట్టె విరవాలి? యావత్ క్రైస్తవులు అండి రొట్టె విరుస్తున్నారు అండి. కొంతమంది నెలకు ఒకసారి విరుస్తారు, కొంతమంది సంవత్సరంకి ఒకసారి విరుస్తారు, కొంతమంది వాళ్ళ చర్చు ఏ రోజు ప్రారంభమైంది ఆ రోజు విరుస్తారు. కానీ అసలు బైబిల్లో ఏమని చెప్పబడింది? ఎప్పుడు విరవాలని అండి? మన ఇష్టం వచ్చినట్టు విరవచ్చు. అసలు అపోస్తల కార్యాల్లో అపోస్తలు ఏం చేశారు అది మనం చేయాలి అండి. అపోస్తల కార్యాలు ఎందుకు రాశారు? చదివేసి మనం వెళ్ళిపోవడానికి కాదు, వాళ్ళు ఏం చేశారో అది మనం చేయాలి అని రాశారు. ఒకసారి చూడండి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక 5 యవనస్తుడు వాక్యం వింటూ పడిపోయి చనిపోతాడు. ఆయన్ని లేపుతారు పౌలు గారు. అంటే ఎప్పుడు రొట్టె విరవాలని ఉంది అపోస్తల కార్యాల గ్రంథాల్లో? ఆదివారం విరవాలి. కానీ ఈరోజు క్రైస్తవులు చేస్తున్నారంటే అలా మనం చెప్పామనుకో, ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అందరినీ విమర్శిస్తారంట, ఇలా అన్ని తప్పులు చెప్తారంట. కానీ బైబిల్లో ఉన్నది కదా, మనం ఎందుకు విమర్శిస్తాం ఏంటి? రేపు పొద్దున్న వాళ్ళు నిజంగా చనిపోయిన తర్వాత వాళ్ళు ఇవన్నీ తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? దేవుడు రాయించి ఇచ్చారు కదా. ఈరోజు చదువు లేనోళ్ళు కూడా మాకు చదువు రాదు కాబట్టి మేము బైబిల్ చదవడం అనడానికి వీల్లేదు. ఆడియో బైబిల్ కూడా వచ్చింది ఏంటి? మీకు సెల్ చూడటం తెలుసా
అండి. అందరికీ వచ్చు. మరి ఆడియో బైబిల్ ఎక్కించుకొని ప్రతిరోజు వినండి, వాక్యం వినాలి అండి. మరి రొట్టె విరుచుట అపోస్తుల కార్యాల గ్రంథంలోనే చూడగలం. ఎప్పుడు విరిచారండి వాళ్ళు? ఆదివారం. మరి ఈరోజు శనివారం విరిచే వాళ్ళకులు, ఆదివారం విరిచే వాళ్ళకులు, లేకపోతే సంవత్సరంకి ఒకసారి విరుస్తారండి. ఇది ఎక్కడ నుంచి ఏంటి? అలాగే ఈ అపోస్తల గ్రంథాల్లో మీరందరి అపోస్తల కార్యాల గ్రంథాలు అప్పుకోండి, ఎవరు చెప్పినా జాగ్రత్తగా వినాలండి. ఎందుకంటే మా డాడీ దగ్గర మహాజ్ఞానం ఉంది. అపోస్తల కార్యాలను మాకు చాలా బాగా నేర్పించారు అండి. అందుకే మేము సేమ్ అలాగే అందరూ మేము అందరూ ఒకేలా చెప్తాం. ఎందుకు? డాడీ దగ్గర కదా మేమంతా నేర్చుకున్నామండి. ఇవే పాఠాలు. ఇప్పుడు ఎంబీటీహెచ్, డిబిటిహెచ్ నుంచి ఎంబీటీహెచ్ వరకు ఉన్న పాఠాలన్నీ ఏంటి? ఇవేనండి. ఇవే నేర్చుకుంటారు. అంతేగాని మన ఇష్టం వచ్చినప్పుడు చేయకూడదండి. వాక్యం ఏమని చెప్పింది, అపోస్తలు ఏం చేశారో అది చేయాలి. అపోస్తల కార్యాల్లో అపోస్తలు ఏం చేశారో అవన్నీ లూకా గారు రాస్తారు. అలాగే చందా కోసం ఏంటి? చందా మన ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వాలా. కొంతమంది దశం భాగాలు అంటారు. దశం భాగాల మనం చేయవలసింది కొత్త నిబంధన ఏంటి? కొత్త నిబంధన గ్రంథంలో సంఘ ప్రారంభం తర్వాత ఎవరన్నా దశం భాగాలు ఇచ్చినట్టుందా బైబిల్లో అండి? పాత నిబంధనలో ఉన్నాయి దశం భాగాలు, కొత్త నిబంధనలు ఎక్కడ ఉన్నాయండి దశం భాగాలు? అవన్నీ చూసుకోవాలి. అపోస్తల కార్యాల గ్రంథాల్లో కాకుండా మిగతా గ్రంథాల్లో కూడా ఏమని రాసిందంటే మొదటి కొరింథీ పత్రిక. ఎందుకంటే అండి అపోస్తల కార్యాలు 4 అధ్యాయం 34-35 వచ్చినాలమ్మా. అపోస్తల కార్యాలు 4 అధ్యాయం 34-35 వచ్చిన భూములైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదవలేకపోయాను అండి. ఇంతకీ మనం ధనాన్ని ఇవ్వాలా సంఘానికి అండి? సంఘానికి వాళ్ళు తమ స్థిరాస్తులు అమ్మి ఇచ్చారంట. అంటే సంఘంకి వచ్చిన వాళ్ళు చందా వెయ్యాలా? దశం భాగాలని అన్నారు అక్కడ ఏమన్నా అండి? చందా వెయ్యాలి. ఎందుకు? మరి అనేక మందికి సువార్త ప్రకటించాలి కదా. డాడీ ఎంతోమంది డబ్బులు ఇస్తారా? అవన్నీ ఏం చేశారు? దాచిపెట్టి 4th క్యాంపస్ కొన్నారన్నా. కొనకపోతే ఈసారి కొన్ని వేల మంది వచ్చారు. వాళ్ళందరూ ఎక్కడుండేవారు చెప్పండి? 11,000 అంటున్నారు. అంటే 11,000 పైన చిన్న పిల్లలు మరి ఎంతమందో తెలియదు. అంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి రాయలేదు. మరి చిన్న పిల్లలతో కొన్ని వేల మంది వచ్చారు, 11,000 పైన అంటున్నారు. బట్ డాడీ అవన్నీ దాయకుండా మీరందరూ ఇవ్వకుండా అవుతుందా? మీరందరూ ఇస్తున్నారు. అలాగే సెమినార్కి ఎంత డబ్బు ఎంతమంది పిల్లలు ఇచ్చారండి. మరి ఇవ్వాలి. చందా ఇవ్వక్కర్లేదు. కొంతమంది చందా కూడా పడతారంటే ఆ విషయం కూడా నాకు అంటే విన్నాం మేము. మరి ఇంతకీ చందా తీసుకోవాలా వద్దా ఏంటి? మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయం 1-2 వచ్చినాయి. మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయం 1-2 వచ్చినాయి. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే చందా ఎందుకు పట్టాలంటే పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధులు ఏం చేస్తారు? పరిశుద్ధమైన చేస్తారా? పనికిమాలిన పనులు చేస్తారా? పరిశుద్ధులు ఏ పనులు చేస్తారు? మనందరం పరిశుద్ధులు ఏ పనులు చేస్తున్నాం? హత్యలు కానీ ఇంకేమన్నా మాయా మంత్రాలు తంత్రాలు చేస్తున్నాము కాదు కదా. పరిశుద్ధులందరూ ఏం చేయాలి? పరిశుద్ధమైన పనులు చేయాలి. ఏంటి పరిశుద్ధమైన పని ఏంటి? దేవుని పని కంటే పరిశుద్ధమైనది ఏమిటండి? ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, వచ్చిన డబ్బు అంతా చక్కగా చీరలేం కొనేట్లేదు, మంచి బుక్స్ వేపిస్తున్నారు. ఏంటి ఎంబీటీహెచ్ అని, డిబిటిహెచ్ అని, అలాగే పాటల పుస్తకాలని వేస్తున్నారా? వేస్ట్ అవ్వట్లేదు. మీరు ఏది ఇచ్చినా సరే. అలా డాడీతో ఎంతోమంది పిల్లలు అండి సంఘాన్ని ఏం చేస్తారంటే వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఈరోజు చూడండి లైవ్లో ఎంతోమందిని చూస్తూ ఉంటాం ఏంటి? మట్టి చనిపోయిన వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే ఇల్లులు కట్టిస్తున్నారు. ఎంతోమందికి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నారు. సంఘం ఇవన్నీ పరిశుభ్రమైన కార్యాలు అండి.
చదువు. 1 కొరింథీ 16:1-2 వచ్చింది. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను గలతీ సంఘాలకి ఏమి చెప్పారు పౌలు గారు? నేను వచ్చినప్పుడు చందా పోగు ప్రతి చేయకుండా ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. తన యొద్ద కొంచెం సొమ్ము నిల్వ చేయవలను. ఏమంటున్నారు? మీరు ఎంత దాచుకుంటారు అవన్నీ ఆదివారం చూడండి, ఒక అరగంట గంట పైన చదువుతూ ఉంటారు జీవనన్న. అవునా? ఎంతోమంది ఎంతెంత ఇస్తున్నారు. నిజంగా అన్నీ చూస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది కదండి. దేవుని పనికి వాళ్ళు అన్నీ ఇస్తున్నారు. అంటే ఎప్పుడు ఇవ్వాలి? ఆదివారంలో అందరూ కూడుకోవాలి, అప్పుడు ఈ చందా అనేది ఇవ్వాలి. ఈ సంగతులన్నీ అపోస్తల కార్యాలు ఎన్నో సంగతులు అండి, 1 కాదు 2 కాదు. అపోస్తల కార్యాలు అంటే ప్రతిదీ మీరు జాగ్రత్తగా అక్కలందరూ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఏమండి? అలాగే చందా కోసం మరి ఈరోజు ఏం చేస్తున్నారు సంఘాలు? దశంభాగాలు అంటున్నారు. దశంభాగాలు ఎవరికండి? ఇంకా మనం దశంభాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. ఏంటి? ఇవ్వడం తప్పని కాదు, కానీ దశంభాగాల కంటే మనం ఎక్కువ. ఆ రోజు వాళ్ళు వర్ధిల్లను కొలది ఇచ్చారు. అదేనమ్మా ఎక్కడది? తాను 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. సొమ్ము నిల్వ చేయవాలి. ఈ ఆదివారం చందా ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? పరిశుద్ధుల కొరకైనా పరిచర్య కోసం. చందా దేనికి ఇవ్వాలి? కొంతమంది చాలా సంఘాల్లో చందా పడతారండి. పట్టి ఏం చేస్తారు తెలుసా? సంవత్సరం ఆఖరిలో భోజనాల్లో వండుకుని తినేస్తారు. అది దానికి ఒక మంచి పేరు పెట్టారు, చెప్పగలరు? ప్రేమ పేరుతో వచ్చిన చందా అంతటి దేవుడు ఏం చెప్పారు? పరిశుద్ధుల కొరకైన పరిచర్యకు ఉపయోగించుకుంటే వీళ్ళేం చేస్తున్నారు? గిఫ్ట్లు, పెళ్ళిపోయాయో గిఫ్ట్లు అని కాదండి, అవి ఇవ్వండి, ఇవ్వడం తప్పులేదు. మన వాళ్ళు చూడండి అన్నీ చేస్తారు. ఎందుకు? పని చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు, అలాగే దేవుని పనికి ఎక్కువ ఉపయోగిస్తారు. అందరూ ఈరోజు ఇక్కడ నడిపిస్తున్న టీచర్స్ అందరిలో నేను చూసాను. నిజంగా వాళ్ళ ఆలోచన చాలా కొత్త ఆలోచనలు. ఎవరు వచ్చినా మేము ఈ సంవత్సరం ఉంటాం, ఏదో మంచి పని చేసి వెళ్ళాం, అలాగా ఉండాలి. అలాగే మరొక అద్భుతమైన సందర్భం ఏంటంటే, ఈరోజు చాలామంది చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతామంటారండి? చాలా పరలోకానికి వెళ్ళిపోయారు. ఈ ఆత్మను పరలోకానికి చేర్చుకో అంటారు. మరి అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 34 వచ్చి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 34. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. మరి ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఏంటి? లూకా గారు ఏమని పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నారు? మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేయిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నారు? దావీదు గారు పరలోకానికి వెళ్ళిపోయారా? పరలోకానికి ఎక్కిపోలేదు. అయితే నరకానికి వెళ్ళిపోయారా? మరి ఎక్కడికి వెళ్ళారు? పరదేశికి. ఎలా చెప్పగలం మనం? ఏంటి? యేసుక్రీస్తు వారి శిలువ మీద దొంగ సందర్భం. ఏంటి? యేసుక్రీస్తు వారు చనిపోగానే ఎక్కడికి వెళ్ళారు? నేను నీవు నాతో కూడా పరదేశికి వెళ్తాం. అంటే చనిపోయిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తున్నారు? పరదేశికి వెళ్తున్నారు. యేసుక్రీస్తు పరదేశికి వెళ్ళి మిగతా వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వెళ్ళారు తండ్రి దగ్గరికి? మనం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో చూసాం కదా. ఆయన ఏమని రాస్తున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్న కాలం అంతా తనతో ఉండి ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు నేను చూసిన సంగతులన్నీ రాయటానికి ఎంతోమంది పూనుకున్నారు, అలాగే నేను కూడా పూనుకున్నాను అని అంటున్నారు. అంటే చనిపోయిన వాళ్ళంతా పరదేశికి వెళ్తున్నారు నీతిమంతులైతే. ఏంటి? ఇదంతా ఇవన్నీ మాకు డాడీ చక్కగా పెయింట్ ఇవన్నీ మాకు నేర్పించారండి. ఏమిటి? మరి చాలామంది తప్పు చేస్తున్నారు, విమర్శించాలని కాదు, బైబిల్లో ఏముందో చూసుకుని
మరి దావీదు గారు ఎలాంటి వారండి? దేవునికి ఇష్టానుసారమైన మనుషులు అని చెప్పబడింది. అంటే పరలోకానికి ఎక్కిపోలేదంటే ఈరోజు చాలామంది పరలోకానికి వెళ్ళిపోయారు అంటున్నారు. అండి పరలోకానికి ఎప్పుడు వెళ్తాం? మనందరం యేసుక్రీస్తు రావాలి, మనందరి తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళాలి. అలాగే బాప్తిస్మం గురించి అంటే చాలామంది ఈరోజు అంటే చెప్తారు రిఫరెన్సెస్ లేట్ అవుతాయి కదండి. అయితే ఈరోజు బాప్తిసం ఎలా తీసుకుంటున్నారండి? ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు తీసుకుంటున్నారు. ప్రభు రక్షణ పొందుచున్నవని అనుదినం సంఘంతో చేర్చుచున్నారు. అలాగే బాప్తిసం తీసుకున్నారు. మరి వాళ్ళు ఎలా తీసుకున్నారు అని బైబిల్లో చెప్పబడింది. ఏంటంటారు? చిలకరించమనంగా అపోస్తుల కార్యాలు ఏమని ఉంది ఏమన్నా? అపోస్తుల కార్యాలు ఏమని బాప్తిసం ఎలా తీసుకోవాలో దేవుడు రాయించాడు. అపోస్తుల కార్యాలు దేనికి ఇచ్చాడు దేవుడు? చదివేసి వెళ్ళిపోమన్నా, లేకపోతే చదివేసి మీ ఇష్టం వచ్చినట్టు చేయమన్నా? ఈరోజు క్రైస్తవ్యానికి ఇచ్చింది దేవుడు. 8వ అధ్యాయం 36వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. 38వ వచనం. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. ఇద్దరు నీళ్లలోనికి దిగారంట. ఈరోజు చాలామంది మరి వాళ్ళు చెక్ చేసుకోవాలండి. వాళ్ళు ఎలా బాప్తిస్మం తీసుకున్నారు ఏంటి? జెండా కింద నుంచి వెళ్ళిపోయారా? లేకపోతే ఏంటి చిలకరించబడ్డారా? లేకపోతే బైబిల్ అపోస్తుల కార్యాలు అపోస్తులు ఏం చేశారో అలా చేస్తున్నారు సంఘాలు. ఒకసారి మిమ్మల్ని చెక్ చేసుకోవాలి, అలాగే మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఏంటి అవన్నీ ఎవరు విమర్శించాలని కాదు. ఇలాగే ఎన్నో అద్భుతమైన సంగతులు. అలాగే ఈరోజు మంత్రతంత్రాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఒకరోజు అపోస్తుల కార్యాల్లో ఏమన్నదంటే అవన్నీ చూపించడానికి కష్టం అవుతుంది ఏంటి. వాళ్ళంతా మంత్రాలు, వాళ్ళ విద్యలు అన్నీ కూడా దెయ్యాలను వెళ్ళగొట్టడం ఇవన్నీ అపోస్తుల కార్యాలు అపోస్తులు చేయగా చూసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ మంత్రతంత్రాలు గ్రంథాలన్నీ చింపి పడేస్తారండి. 19వ వచనం అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 18వ వచనం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని తాము చేసిన వాటిని ఏమని ఒప్పుకున్నారు? మేము అంతా తప్పు చేసాం, అబద్ధాలు చేసాం, ఉట్టికే దెయ్యాలు లేవు, ఏమీ లేవు. ఎందుకంటే ఆ దెయ్యాలే మా మీద వచ్చి మమ్మల్ని పడి చీల్చేసాయి. అంతే కదండి. అక్కడ ఎవరైనా అనే అతనికి దెయ్యాలు వెళ్ళగొట్టడం చూసి వీళ్ళు వెళ్ళగొట్టారంట. ఏంటి? యేసుక్రీస్తు నామం చెప్పి. అప్పుడు 7 కుమారులు. అందుకు ఆ దెయ్యము యేసునెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంట నుండి పారిపోయి. మరి ఈ రోజుకి దెయ్యాలను వెళ్ళగొడతామనే వాళ్ళు కూడా ఉన్నారండి. అది ఎంతవరకు వాళ్ళు చేస్తుంది రైటో తప్ప వాళ్ళు చూసుకోవాలి అండి. అపోస్తలు చేతులుంచితేనే ఇలాంటి వరాలు వస్తాయి అండి. అసలు అలాగే ఈరోజు రోగాలు తీస్తామంటున్నారు. ఇవన్నీ మరి వాళ్ళు అపోస్తలు చేతులు ఉంచారా? ఈరోజు ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, ఇప్పుడు అపోస్తలు మీరు వరం, ఇప్పుడు వసంత గారికి వరం ఉందనుకోండి, నాకు జ్వరం తీసేసింది, ఏంటి నన్ను ముట్టి స్వస్థపరిచేసింది, మళ్ళీ నాకు జ్వరం రాదా అండి? మళ్ళీ నాకు జబ్బు రాదా? అది కాదు కదండి. ఆ రోజు అలాగే ఎన్నిసార్లు వరాలు ఉపయోగిస్తారు? రోగాలు తీయటానికి కాదు, వరాలు ఉంది ఇవి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, స్థిరపరచడానికి అండి. అందుకే ఈరోజు కొంచెం అంటే అపోస్తల కార్యాలు కదా, ఇందులో ఏమేమి ఉంటాయో కొన్ని నేను చెప్పాలని చూస్తున్నాను. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనం చదువు, లేకపోతే మొదటి నుంచి చదివేది తెలుసు. 5 వచనాలు చదివి తెలుస్తాయి. ఓ
తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నింటినీ గూర్చి నా నా మొదటి గ్రంథంలో రచించింది. ఆయన శ్రమపడిన మొదటి గ్రంథం ఏదండి? లూకా సువార్త. అవన్నీ వాక్యం బట్టి చెప్పాము, సొంతంగా కాదు. అలాగే ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనడం. ఆయన తిరిగి లేచారు అని అందరికీ కనపరుచుకున్నారు. 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించారు మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మల బాప్తిస్మం పొందెదరనెను. తండ్రి యొక్క వాగ్దానం చెప్పాను కదండి, అపోస్తలులకు మాత్రమే ఉంది. అవేంటంటే తండ్రి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు రావటం అండి, వాళ్ళకి అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేసే శక్తి. అలాగే ఈరోజు మనందరం యేసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తారని ఏ మాటను బట్టి చెప్పగలమంటే 1వ అధ్యాయం 11వ వచనం చూడమ్మా. గలిలయ మనుషులారా 9-10 వచనాలు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు యేసుక్రీస్తు వారండి. అప్పుడు వారి కళ్ళకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. మనందరం ఎందుకు ఎదురు చూస్తున్నామండి? ఈ గ్రంథంలో రాయబడింది యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నారని అపోస్తలుల కార్యాల గ్రంథంలో 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో రాయబడింది. అందుకే మనందరం ఈరోజు క్రీస్తు ప్రభు వస్తారని ఎదురు చూస్తున్నాం. మరి ఈ అపోస్తలుల కార్యాల గ్రంథాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అవన్నీ జాగ్రత్తగా మీరు అందరు టీచర్స్ చెప్పిన వినాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చి అందరికీ దేవుని నామాన్ని